ఏంట్రా అలా చూస్తున్నావు? నీ 2 గుడ్లు పీకేస్తాను. వీడికి వండి పెట్టాలి, ఎంగిలి పళ్ళెలు కడగాలి. పని మనిషిని అయిపోయిన ఇంట్లో. చిచి. ఏంట్రా? నా గుడ్లు పీకేయమ్మా. మా అమ్మ ఎప్పుడు అనేది నా కళ్ళు చాలా బాగుంటాయంట. ఈ అందమైన కళ్ళు లేకపోతే అప్పుడు అమ్మ కూడా ఎక్కువ గుర్తురాదు. నాకు మీరేం అన్నం పెట్టొద్దు. నేను అన్నం ఎక్కడో చోట తింటాను. ఇప్పటిదాకా ఎలా అయితే బతికానో లోకమేమీ అంత గొడ్డు పోలేదు. నేను అడుక్కుంటే ఎవరైనా ముద్ద వేస్తారు. కానీ మీ ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళగొట్టొద్దమ్మా నన్ను. ఈ ప్రపంచంలో నీడ లేకుండా ఉండడం చాలా కష్టం. ఎంతో కాలం తర్వాత నేను ఉండడానికి మంచి చోటు దొరికింది. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టొద్దమ్మా. సరే, వెళ్ళగొట్టంలే. నిన్ను వెళ్ళగొడితే మళ్ళీ ఇంకొకరిని తెచ్చిపెడతాడు. వెళ్ళు. నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు కరగదలే. ఏదేమైనా సొంత తల్లి అవుతుంది. ఎప్పటికైనా పరాయాడదెప్పుడు కూడా నీకు అమ్మ కాలేదు. అలాగే పరాయి మగాడెప్పుడు కూడా నీకు తండ్రి కాలేడు. ఇంకా ఏం చేస్తున్నావు? పో ఇక్కడి నుంచి. అరే, నువ్వు ఇక్కడ ఇంటి వెనకాల ఎందుకు కూర్చున్నావు? నేను నిన్ను ఇంట్లో వెతుకుతున్నాను. ఇవిగో పుస్తకాలు. నువ్వు ఎన్నో తరగతిలో చదువు ఆపేశావో మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టా. తీసుకో. మీరు నా కోసం ఎందుకు ఇంత చేస్తున్నారండి? తెలియదు ఎందుకు చేస్తున్నాను. బహుశా ఇందుకేనేమో. నాకు నీలాగా ఒక కొడుకున్నాడు. వాడికి చదువు అంటే చాలా ప్రేమ. నేను వాడికి సహాయం చేయలేకపోతున్నాను. అందుకే అయి ఉంటుంది. తీసుకో. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే కేవలం 2 మనుషులకే వంట చెయ్యి. నేను ఆ పిల్లాడు మేమిద్దరం ఒకే పళ్ళెంలో పంచుకొని తింటాం. చూడండి, మీరు ప్రతిదానికి నన్ను నిందించటం ఏమీ బాగోలేదండి. నేను అందరికీ వంట చేస్తానులేండి. ఇప్పుడు భీమ్రావు అతని కుటుంబ సభ్యులందరూ పూట గడవటానికి సహాయం అర్థిస్తూ ఇల్లిల్లు తిరుగుతారు. ఇప్పటి వరకు వాళ్ళ జాతి స్థాయి తెలుసుకోవటం లేదు. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇంటింటికి చెప్పండి ఈ విషయాన్ని. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించినా అందరూ వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఏమని చెప్పి వెళ్ళగొట్టాలంటే, మేము మీకు ఎటువంటి సహాయము చెయ్యము అని. అలాగే స్వామీజీ, మేమిప్పుడే వెళ్తాం. స్వామీజీ, మీరు అనుమతిస్తే నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. స్వామీజీ, ఈరోజు రాత్రికి ఒక పని మీద నేను వేరే గ్రామానికి వెళుతున్నాను. అందుకే అనుకున్నాను, మీరు గనక మహిమగల మీ విభూతినిచ్చారంటే నేను దాన్ని పంచిపెట్టి బాగా చందాలు వసూలు చేసుకొని తిరిగి వస్తాను. దానివల్ల మీకు గుడి నిర్మించే పుణ్యకార్యంలో
కాస్త ఉడతా భక్తిగా ఉంటుంది. అవశ్యం మంగేష్, నీ ఆలోచన చాలా బాగుంది. ఆగు, ఏంటి స్వామి? గుర్తుంచుకో, దీన్ని ఎవరికిచ్చినా సరే వాళ్ళ నుంచి వాళ్ళ స్థాయికి తగ్గట్టు దీని ధరని ఖచ్చితంగా తీసుకో. భక్తిని, శక్తితో అదిలించాల్సి ఉంటుంది. ధనవంతుల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకో, పేదవాళ్ల దగ్గర తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ వసూలు తప్పనిసరి. మీ ఆజ్ఞ స్వామీజీ. ఒక్కసారి ఒక్క చోట ఏదో ఒక విధంగా మాకు గుడి కట్టిస్తే చాలు. ఆ తరువాత రోజు భక్తులు అక్కడికి వస్తారు, కానుకలు సమర్పిస్తారు. ఆ విధంగా అటు ఆలయము, ఇటు నేను ధనికుణ్ణవుతాను. ఆ తరువాత ఊరూరా తిరిగి నేను ఆలయాలు నిర్మించుకుంటాను. అలా ఒకనాటికి మేమే అవుతాము భగవంతుణ్ణి, దేవుడిని, సర్వజ్ఞ సర్వాంతర్య స్వామీజీని. బాలాన్న ఎక్కడున్నాడు? బాలాన్న రాలేదా? చట్టం కూడా ధనవంతులకే చుట్టమైంది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళందరిని వదిలేశారు. పాపం మన బాలాన్నయ్య తన దొంగలించిన సొమ్ముని పట్టించాడు, అయినా కానీ తను వదిలిపెట్టలేదు. మరి మన దగ్గర డబ్బులు లేవుగా, అయితే మన బాలాన్నని ఎప్పటికీ వదిలిపెట్టారా? భీమ్ ఏడవకు, భీమ్ ఏడవకు. ఇంట్లో రాత్రికి వంట చేయడానికి ఏమీ లేవు. పురంజన్ వచ్చాడు ఇందాక కొంత డబ్బులు సహాయం చేయడానికి, కానీ తులసి మంజుల వద్దని పంపించేశారు. నా ఉద్దేశంలో ఇలాంటి కష్టకాలంలో ఎవరిదైనా సహాయం తీసుకోవడమే మంచిది. అయినా పురంజన్ ఏమి పరాయివాడు కాదుగా. ఏమీ పర్వాలేదులే అత్త. నా అక్కలు మా అందరికీ ఇంత అండగా ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా భరిస్తాము. రాత్రి వంటకి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాంలే. పద భీమ్, వెళ్ళి పని వెతుక్కుందాం. వెళ్ళండి ఇక్కడ నుంచి. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దూరంగా పోండి, పోండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మీరిద్దరు వెళ్ళిపోండి, మీకు మేమేం సహాయం చేయం. పోండి.
వీళ్ళు వింతగా ఉన్నారే. మనం అసలు వీళ్ళని సాయం అడగనే లేదు, అయినా మనల్ని దూరంగా పోమంటున్నారు. ఎందుకంటే మనకి గుర్తు చేస్తున్నారు మనం అసహాయులమని. ఆ, అలాగే ఇది కూడా తెలుసుకో భీమరావు, నువ్వు గతిలేని వాడివి, తక్కువ జాతి వాడివి. మీలాంటి వాళ్ళకి సహాయం కాదు, బెచ్చం వేస్తాం మేము. ఒకవేళ సమానత్వం అని గగ్గోలు పెట్టడం మానేస్తే అప్పుడు నిన్ను చేత్కరించే వీళ్ళు జాలిపడి నీకు సహాయం చేస్తారు. మేం సహాయం చెయ్యము. అసలు మేము ఎవరిని సాయం అడగడం లేదు కూడా. మీరు సహాయం అడిగినా అడగపోయినా మేం మీకు సహాయం చెయ్యం. ఇప్పుడు మేమందరం ఎందుకు అరుస్తున్నామంటే మీ భ్రమ తొలగిపోవాలని, మీకు బాగా తెలిసి రావాలని, మీ స్థాయి ఏంటో అని. భ్రమలో మీరందరూ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మాకు సాయం చేయడానికి మా జాతి వాళ్ళు ఎంతో మంది ముందుకొచ్చారు, కానీ మేము పని అడుగుతున్నాము, సాయం కాదు. అయితే పని కూడా ఇవ్వము. సేటిగారు, మీరు మాకు పని దొరకకుండా కుట్ర చేయగలరు, కానీ మేము జీవించాలన్న మరియు సంఘర్షణ చేయాలన్న పట్టుదలని పోగొట్టలేరు ఎప్పటికీ. అలాగే ఇది కూడా తెలుసుకోండి, మీరందరూ ఇలా కలిసి ఏకమైపోయి మమ్మల్ని అవమానించి మేము ఆకలితో అలమటించిపోయేలాగా కుట్ర చేస్తే మా ప్రాణాలు ఏమీ పోవు. మీరందరూ చూస్తూ ఉండండి, నన్ను ఇంకా నా కుటుంబాన్ని కూడా. నేను సవాలు చేసి చెప్తున్నాను, మా కుటుంబంలో ఎవరూ చచ్చిపోరు, ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోము. పదానందన్నయ్య. నా మాట విని పురంజన్ బాబాయ్ దగ్గర ఆ సహాయం తీసుకుని ఉంటే బాగుండేది. కానీ మీరిద్దరూ చాలా మొండివాళ్లు, ఎవరు చెప్పిన మాట వినరు. ఎవటి మేనత్త ఏం చేయగలుగుతుంది? అలా అని మిమ్మల్ని ఈ దీని స్థితిలో చూడలేకపోతున్నాను నేను. మీరందరూ ఇలా ఆకలితో అల్లాడడం చూడలేకపోతున్నాను నేను. అత్త అత్త, నువ్వేడవద్దు. మేము నాన్నకు ఉత్తరం రాసి పంపిస్తాము, నిన్ను తీసుకెళ్ళడానికి నాన్నని రమ్మని. ఎందుకు వెళ్ళాలి మీ నాన్న దగ్గరికి? మీ అందరినీ దీని స్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలా? బలహీనరాల్లా? నేను బలహీనరాల్లా? ఇప్పుడు మీరందరూ ఆకలితో ఉండగలిగితే మీ మేనత్త కూడా ఆకలితో ఉండగలదు. 1-2 రోజులు అన్నం తినకపోతే నేనేమీ చచ్చిపోనులే. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు రానివ్వద్దు, ఇలా ఎప్పుడు మాట్లాడద్దు. నేను బలహీనరాల్ని కాను, నా కాలు మాత్రమే విరిగిపోయింది, నా నమ్మకం కాదు. అత్త, నీ మనసును మేము అర్థం చేసుకుంటాము. మేము వెళ్ళి భీమ్ని ఆనందన్నయ్యని తీసుకొస్తాము. బహుశా వాళ్ళకి ఏమీ దొరికి ఉండదు, అందుకే ఇంటికి రావడానికి సంకోచిస్తూ ఉంటారు. వెళ్ళండి, తీసుకురండి. వాళ్ళకి చెప్పండి, ఒక పూట అన్నం తిననంత మాత్రాన ప్రాణాలు పోవని. వెళ్ళండి. చూస్తున్నావా భీమాబాయ్, నా మీద ఎంత నమ్మకం ఉంచావో. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. అదే నువ్వు ఉండుంటే కనుక ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. చెదిరిపోయింది భీమాబాయ్, నీ కుటుంబం చెల్లా చెదిరైపోయింది. భీమ్ ఇంకా ఆనంద్ తెలియడం లేదు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో. భీమ్, ఇప్పుడు ఎవరిని అడుగుదాం సాయం? మనకెవరు సాయం చేస్తారు? ఆనందన్నయ్య,
ఇంటి దగ్గర మంజుల అక్క, తులసి అక్క ఇంకా అత్త మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆనందన్నయ్య చూడు, ఆయన్ని పని అడుగుదాం రా. మీరు మాకు ఏదైనా పనుంటే ఇవ్వండి, లేకపోతే కొంచెం డబ్బులు అప్పైనా ఇవ్వండి. రేపు మళ్ళీ మేము వస్తాం, అప్పుడు ఏదైనా పని చేయించుకోండి. దూరంగా ఉండి మాట్లాడండి. ఇప్పుడు మీరు అంటుకుంటే కనుక నా ఎద్దు కూడా మైలుపడిపోతుంది. సరే, ఇప్పుడు మేము దూరంగా ఉన్నాము, ఏదైనా పనుంటే ఇవ్వండి. మీరు ఇద్దరూ కూడా మా జాతి వాళ్ళందరినీ ఎంతగానో అవమానించారు. దానికి బదులుగా ఇప్పుడు మీరు అవమానాలు భరిస్తానంటే చెప్పండి. నేను ఇప్పుడే మీ ఇద్దరికి పనిస్తాను, డబ్బులు కూడా ఇస్తాను. పని ఏదైనా పనేగా, చెప్పండి ఏం చెయ్యాలో. నాకొక చిన్న కోరిక ఉంది. నా దగ్గర 2 ఎద్దులు ఉండాలని. కానీ 2వ ఎద్దును కొనుక్కునే స్తోమత ఇప్పటిదాకా నాకు కలగనే లేదు. కానీ నాకు కోరికైతే ఉంది. అందుకే ఇవాళ రాత్రి నేను మీ ఇద్దరిని కూడా ఇలాగే కట్టేసి ఉంచుతాను. అందుకు బదులుగా నేను మీకు డబ్బులిస్తాను. ఏంటండి మీరు ఇలా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు? మేం మిమ్మల్ని పని అడుగుతుంటే మీరేమో మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. మీ నాన్న రామ్జీ మీకోసం మనీ ఆర్డర్ పంపించాడు, కానీ దారిలో కొందరు దొంగలు అడ్డగించి డబ్బులన్నీ దోచుకున్నారు. ఆనందన్నయ్య ఏమైనా దొరికిందా? ఏమీ దొరకలేదు. అత్త, కూరగాయలున్నాయా? కొన్ని బంగాళదుంపలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి. మనం బంగాళదుంప కూర వండుదాం, బాగా కారంగా. అది తింటే నోరు మండుతుంది. అప్పుడు నీళ్లు తాగుదాము, ఆ నీళ్లతోనే కడుపు నిండిపోతుంది. ఇవ్వో మీ ఇద్దరికి 2 అణాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అణ. అదేంటి, మేము చాలా ఎక్కువ పని చేశాంగా. మీరు ఇంకా కొన్ని డబ్బులు మాకు ఇవ్వండి. మీ ఇంటికి సరిపడా ఇవ్వలేనుగా నేను. నేను మీ ఇద్దరిని చూశాను, మీరిద్దరు చాలా కష్టపడ్డారు. అయినా సరే ఆయన మీకు 2 అణాలే ఇచ్చాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు మా అన్నయ్యని కూడా మీతో తీసుకెళ్ళండి. దొంగతనంలో తనకు కూడా భాగముంది. మన దగ్గర డబ్బులు లేవుగా. అయితే మన బాలన్నని ఎప్పటికీ వదిలిపెట్టారా? ఇవాళ రాత్రికి ఇంట్లో చేయడానికి ఏమీ లేవు. సరే, నేను సిద్ధమే. వద్దు ఆనందన్నయ్య, నువ్వు ఎందుకు అలా అంటున్నావు? లేదు, నేను ఒప్పుకుంటున్నా. తాడు తీసుకోండి, నన్ను కట్టేసి ఎద్దులాగా చేసుకోండి. కానీ నాకు ఖచ్చితంగా ఇందుకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే మా ఇంట్లో 2 చెల్లులున్నారు, మేనత్తుంది. వాళ్ళకి భోజనం పెట్టాలి. వద్దు ఆనందన్నయ్య. లేదు భీమ్, నీకు బాధగా అనిపించవచ్చు. ఇప్పుడు మీ అన్నయ్య ఎద్దులాగా అవ్వడం తన కర్తవ్యాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరి. నా కర్తవ్యాన్ని నిర్వహించడం కంటే మించిన సంతృప్తి ఇంకేముంటుంది చెప్పు? నన్ను మీ ఎద్దుని చేసుకోండి. వద్దు, ఆగండి. ఆనందన్నయ్య, మన పోరాటం అంతా దీనికోసమేగా. మనం పశువులం కాదు, మనుషులమని. అంటే నా ఉద్దేశం ఇది కాదు. అది పశువుల్లో ఇంకా మనుషుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని. ఇద్దరిలో ప్రాణముంది, అందుకే ఇద్దరూ సరి సమానమే. కానీ వీళ్ళు మనల్ని వీళ్ళలాగా మనుషుల్లాగా భావించరు. అందుకని మనం పశువుల్లాగా మారకూడదు. మనం మన కర్తవ్య నిర్వహణలో మన సొంత అస్తిత్వం, స్వాభిమానం అంతమైపోతే ఇంకా కర్తవ్యం దేనికోసం? అయితే ఆకలితో చావండి. మీ అక్కల్ని మేనత్తని చావనివ్వండి. అయితే ఏంటంట? చచ్చిపోతాం. అది మనుషులమన్న గర్వంతో చచ్చిపోతాము. ఆనందన్నయ్య, ఇంటికి పదండి. పదవి. లేదు తులసి అక్క, ఈ రోజు భోజనానికి ఏమీ సంపాదించలేదు. అయితే ఇవాళ మనం పస్తుందాం భీమ్. చిన్నప్పుడు చాలా సార్లు మనం ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టేవాళ్ళం. ఆకలిస్తే మళ్ళీ లెక్క పెడదాము. పద ఆనందన్నయ్య, పద. స్వామీజీ, ఇవాళ చందాల్లో చాలా ధనం వసూలైంది.
దాన్ని కుమ్మరించు. చూద్దాం భగవంతుడి మీద ఈ జనాలకి ఎంత భక్తి ఉందో. అవన్నీ లెక్కబెట్టు సిద్ధాంతి. అలాగే సేట్ని పిలిపించి ఈ నగల విలువ కట్టించు. ఎంత ఉంటుందో. అలాగే స్వామీజీ. స్వామీజీ 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 లేవండి.